హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. నేను ఈరోజు ఒక కథ, చెట్లు విలువ, వాటర్ విలువ, నీళ్ళు విలువ చెప్తున్నా. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అని వనజ లక్ష్మణ్ని అడుగుతుంది. లక్ష్మణ్ వనజ మంచి ఫ్రెండ్స్. వనజ, ఈ చెట్ల వాటర్ నీళ్ళు గురించి నీకేమన్నా తెలుసా? స్కూల్లో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు అని అంట. ఏం లేదు లక్ష్మణ్, చెట్లు వర్షాల వల్ల మంచిగా పండి ధాన్యం, పండ్లు, కాయలు ఇస్తారు. అవి మనం తిని బతుకుతామంట. రైతులకు కూడా మంచిగా వర్షాలు కురిస్తే మంచి పంట పొలాలు పండు. ఆ పంట వలన మనకి ఎన్నో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కాయలు, పండ్లు పండుతాయంట. అవునా? మరి నీళ్ళ వల్ల కూడా మంచిగా వర్షాలు కురిసి మంచిగా మనకి వాడుకోవడానికి, మన నిత్యావసరాలు తీర్చడానికి, తాగడానికి కూడా నీళ్ళు చాలా అవసరం అంట. నీళ్ళ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ నీళ్ళు లేకపోతే పొలాలు బాగా పండవు, మన నిత్యావసరాలు కూడా పనిచేయు, జీవరాశి కూడా చాలా చనిపోతుంది. మన నీళ్ళు చెట్లు ఎలా కాపాడుకోవాలంటే అడవుల్ని కొట్టేయకూడదు, చెట్లు నరకకూడదు. దానివల్ల మనకి నీళ్ళు వర్షం ద్వారా వస్తుంది. వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలి, అడవులు ఉండాలి. అలా ఉండటం వలన వర్షాలు బాగా పండి సముద్రాలు, చెరువులు, కాలువలు ఉంటాయి. నీళ్ళు వృధాగా వాడుకోకూడదు. వాడే వాళ్ళకి కూడా చెప్పాలి, ఇంకుడు గుంటలు అట్లాగా తవ్వుకోవాలి, నీళ్ళ ట్యాంకీలు అట్లా ఉండాలి. నీళ్ళు మురికిగా ఉంటే శుభ్రం చేసుకోవాలి. మనకి నీళ్ళు చాలా అవసరం, వృధాగా వేస్ట్ చేసుకోకూడదు. అట్లాగా మన ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఎవరైనా వృధాగా చేసుకుంటే వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అట్లాగే వనజ, మంచి విషయాలు చెప్పావు. మాస్టర్ గారు చెప్పేది నాకేం అర్థం కాలేదు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. సరే లక్ష్మణ్, వెళ్ళొస్తా ఇంటికి అని చెప్పేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. ఈ కథ మీకు నచ్చితే, ఎవరైనా నీళ్లు వాడక చెట్లు నరికితే వాటి యొక్క విలువలు చెప్పి అట్లా నరకకుండా మనము మొక్కలు నాటుతూ వేరే వాళ్ళ చేత మొక్కలు నాటిస్తే నీళ్ళు వృధాగా చేయకుండా నిలువ చేసి వాటిని ఎలా వాడుకోవాలో చెప్పాలి ఫ్రెండ్స్. ఈ కథగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. గుడ్ నైట్, ఉంటాను పిల్లలు, బాయ్.